హలో అందరికీ. రాఖీ స్పెషల్ లడ్డూలు చేస్తున్నాను. పల్లీలు, నువ్వులు 2 కలిపి నేను లడ్డూలు చేస్తున్నాను. మా పిల్లలు ఎప్పటినుంచో అడుగుతాళ్ళు. ఎలాగో రాఖీ పండుగ వస్తుంది కదా! స్పెషల్ చేద్దామని చేస్తున్నాను. ఒక కప్పు నువ్వులు తీసుకున్నా, ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం తీసుకున్నా. 2 కప్పులైనాయి కదా! నువ్వులును, పల్లీలు కలిపి అదొక కప్పు బెల్లం తీసుకున్నా. ఆ పల్లీలను లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయాలి. లేకపోతే టేస్ట్ బాగుండదు. నువ్వులను కూడా అంతే. నువ్వులైతే తొందరగా వేగిపోతాయి గానీ, పల్లీలు కొంచెం లేట్ ప్రాసెస్ అయితది. అయినా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుంటేనే లడ్డూలు టేస్టీగా వస్తాయి. తర్వాత పల్లీలను మంచిగా పొట్టు తీసేసుకొని, మంచిగా ఇట్లా చెరుక్కోవాలి పొట్టు లేకుండా. చెరిగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పల్లీలను, నువ్వులను కలిపి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని, మనం ఇప్పుడు బెల్లం పానకం పట్టుకుందాం. మనం తురుముకున్న బెల్లం తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోసుకోవద్దు. పోసుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడికించుకోవాలి బెల్లాన్ని. ఇప్పుడు ఆనకం వచ్చిందో లేదో ఒక బౌల్‌లో నీళ్ళు తీసుకొని అందులో మనం ఆనకాన్ని వేసుకోవాలి. బెల్లం ఆనకాన్ని. ఆనకం అంటారా, పానకం అంటారో తెలీదు గానీ దాన్ని ఇట్లా సౌండ్ వస్తేనే మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. దాంట్లోకి నేనైతే ఇప్పుడు వంట సోడా తీసుకున్నాను. తర్వాత నెయ్యి ఉంటే ఏసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది. లేకున్నా ఏం గాదు. నేనైతే 2 స్పూన్ల నెయ్యి తీసుకున్నా. నెయ్యి, వంట సోడా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక నెయ్యన్నా, నూనెను మంచిగా అప్లై చేసుకోవాలి. అందులో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. అదే పల్లి, నువ్వుల పౌడర్ మిక్సీ చేసుకున్నాం కదా! అందులో వేసుకొని బెల్లం పానకంలో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. మంచిగా స్టవ్ మించెల్లి దించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మంచిగా కాలుతుంది. నెమ్మదిగా మనం వేడి ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. చెయ్యి కాలుతుంది జాగ్రత్తగా చూసుకొని చేతికి నూనె రాసుకుంటా లేదా నీళ్ళు తడి చేసుకుంటా లడ్డూలు వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. టేస్ట్ బాగున్నది. లడ్డూలైతే రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.